పిల్లలు చదివే బడి ఎట్లుండాలంటే ఆగో జపాన్లో ఉన్నట్టు ఉండాలి, ఆగో అమెరికా ఉన్నట్టు ఉండాలి, అగ్గో చైనాలో ఉన్నట్టు ఉండాలి అని చాలా మంది చెప్తారు. కానీ మన తన గంతకంటే ఎక్కువ సౌలతులుండే బడి ఉన్నది అంటే మీరు నమ్ముతారా? గా బడికి ఏలాది మంది తల్లిదండ్రులు పోయి మా పిల్లలను షేరిక చేస్తాం, మా పిల్లని షేరిక చేస్తామంటే నమ్ముతారా? నమ్మరు కదా. నేను కూడా మొదలు నమ్మలే. అటెన్క ఆడికి పోయి చూస్తే ఇగో గిట్లా నమ్మాల్సి వచ్చింది. పుట్టవలికి సీమలు వచ్చినట్టు గింతమంది వచ్చిండ్రు. ఏమన్నా పెద్ద ఆఫర్ కూడా పెట్టిర్రా? అగోగో ఎట్లెగ పడుతున్నారు చూడుండ్రి అని చెప్పి పరిశాన్ కాగలరు. ఈడ ఏం ఆఫర్ లేదు. సర్కారు బడిలా ఇలా పిల్లలను షేరిక చేయాలని చెప్పి గిట్ల ఎగబడుతున్నారు. మళ్ళా మరి గింతకి గది ఏం బడి అంటారా? మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అలా కొడుకు పేరు మీద జ్ఞాపకార్థం కోసము ప్రతి ప్రభుత్వ స్కూలు అని చెప్పి 5 అంతస్తులతోని చాలా పెద్దగా కట్టిండు. మొత్తం 10 కోట్ల రూపాయల దాకా అయినాయి. సారు సొంత పైసలతోనే కట్టిండు. మళ్ళా అందులో ప్రత్యేకమైనటువంటి గదులు, ఏసీ రూములు, పిల్లలకు చదువుకోనికే సకల సవలతులు ఇట్లా చాలా కట్టిండు. మళ్ళా అందుకే ఈ ఉస్కూల్లో ఎట్లయినా మా పిల్లలను షేరిక చేయాలని చెప్పి అవ్వయ్యలు గిట్ల గుంపు కట్టిండ్రు. చూసిరు కదా, సర్కారు 200 కోట్లు ఖర్చు పెట్టి యంగ్ ఇండియా స్కూల్ కట్టాల్సిన అక్కరనే లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కట్టినట్టు గిట్లా 10 కోట్లనే చక్కనైనా బడి కట్టొచ్చు మళ్ళా అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది.